ఎన్నికల ప్రచారంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకాని పాల్గొన్నారు. గ్రామ సచివాలయం వ్యవస్థతో సుపరిపాలన చేశామని, సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మతతత్వ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుందని క్రిస్టియన్లు, మైనార్టీలు ఆలోచించాలని సర్వేపల్లి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. మామిడిపుడి, తాళ్లపూడిలో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో రోడ్లు వేయాలంటే లాటరీల ద్వారా ఎంపిక చేసేవారని ఆయన విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజనలో సర్వేపల్లి నియోజకవర్గాన్ని కాపాడిన ఘనత తనకు ఉందన్నారు. మామిడిపూడి గ్రామానికి వచ్చిన సందర్భంగా ఇక్కడికి చేరినటువంటి మీ అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో మనం ప్రతి ఒక్కరం ఆలోచన చేయాల్సింది, గతంలో గడిచినటువంటి 2 ఎన్నికల్లో 2 పార్టీలకు అవకాశం ఇచ్చారు. 2014లో తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. 2014లో చంద్రబాబు ఏమి చెప్పాడు, చెప్పినవి అమలయ్యాయా లేదా అనేటువంటిది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్పాడు, చెప్పినవి చెప్పినట్టుగా చేయగలిగాడా లేదా అనేటువంటి దాని మీద ఒకసారి దృష్టి పెట్టండి. చెప్పి ఎగ్గొట్టేటువంటి చంద్రబాబు కావాలన్నా, చెప్పినవి చెప్పినట్టుగా ఇంటికి చేర్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలనేటువంటి విషయం మీద నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సందర్భం అని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఒకసారి చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికలకు ముందు బహుశా మీకు గుర్తుండి ఉంటుంది, 607 హామీలు ఇచ్చాడు. రైతులకు రుణమాఫీ అన్నాడు, మహిళలకు రుణమాఫీ అన్నాడు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, నిరుద్యోగ భృతి అన్నాడు, రకరకాలైనటువంటి నోటుకు వచ్చినటువంటి హామీలన్నీ ఇచ్చాడు. పాపం రైతులు ఓట్లు వేశారు, మహిళలు ఓట్లు వేశారు, చంద్రబాబుని అధికార పీఠంలో కూర్చోబెట్టారు. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఏం మాట్లాడతాడు, ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏం చెప్తాడనేటువంటి దాన్ని దాదాపుగా మీకు 10 సంవత్సరాలు అయిపోయింది, మర్చిపోయి ఉంటారు పాపం చాలా మంది. మళ్ళా చంద్రబాబు ఇప్పుడు కొత్తగా తానేదో రాజకీయాల్లోకి వచ్చినట్టు తనకు అవకాశం ఇస్తే చేస్తానని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నాడు.